ఎన్నడూ జరగని రీతి లోపల ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రైతులు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించి ఒక్కసారి అంతం కలిసి ఇన్స్టాల్మెంట్ కాకుండా పూర్తి 2 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇవాళ 15వ తారీఖు ఇవాళ వరకు ఇవాళ రేపట్లో అది పూర్తి చేసుకుంటున్నాము. మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 74,342 మంది రైతులకు 473 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలల గురించి మీకు తెలుసు. కొత్తగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మన జిల్లాలో మొత్తం 562 పాఠశాలలు ఎంపిక చేయగా అందుకు గాను 20 కోట్లకు గాను పనులు పూర్తి చేయడానికి అవసరమైన 75 నిధులు అంటే 15 కోట్ల మీద విడుదల చేయడం జరిగింది. పనులు దాదాపు మహిళా శక్తి భాగంగా ఈ సంవత్సరం అంటే 24-25లో 150 సంఘాల గాను వ్యక్తులకు రుణం కింద మైక్రో ఎంటర్ప్రైజెస్ గురించి. మైక్రో ఎంటర్ప్రైజెస్ మీ అందరికీ తెలుసు. వివిధ చిన్న చిన్న పనులు, ఇండస్ట్రీస్ లేదా రిటైల్ షాప్స్ అవి పెట్టుకునే సౌకర్యం మనకు దొరుకుతుంది. 25 సంఘ సభ్యులకు 5 కోట్ల రూపాయల టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన దాంట్లో 5 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాం. అప్పులు తీసుకొని కష్టపడి కాకుండా ప్రభుత్వమే మీకు గ్యారంటీగా నిలబడి ఇచ్చే శ్రీనిధిని ఏర్పరచుకొని దాని ద్వారా ఈ సంవత్సరానికి అంటే 24-25కి 10 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాం. 2 కోట్లు అనగా 20% టార్గెట్ అప్పటికి చేరుకున్నాం. వచ్చే 8 నెలల లోపలనే 20% చేరుకున్నాం. అంటే పూర్తిగా 100% కన్నా ఎక్కువ మనం చేసుకోగలుగుతున్నాం. ప్రజాపాలన కార్యక్రమం గ్రామ సభలుగా ఏర్పరచుకున్న సభల్ని ప్రజలతో కలయికని పెంపొందిస్తూ ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించుతూ పథకాలు అమలు చేస్తూ వచ్చాం. ఆడపడుచులకు, స్త్రీలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. ఇక్కడనే చూసుకుంటే మెదక్ లోపలనే 1.07 డీటెయిల్స్లో పోకపోతే 1 కోటి కన్నా ఎక్కువ మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలు 35.70 కోట్లు లబ్ధి చేరుకున్నారు. డబ్బు ప్రభుత్వం ఇవ్వడం కాదు, మీకు ఎంత లాభం వచ్చిందో అది చూస్తూ ఉన్నాము. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టామో, ఏం చేస్తున్నామో కాదు ఇప్పుడు చూసారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చూస్తే పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలు చేసుకున్నాం. మెదక్ జిల్లాలో పల్లె 1,672 అంటే 1,672 మంది పేదలు చికిత్స పొందగలిగారు. దానికి 20 కోట్ల దగ్గర సుమారు 20 కోట్లు ఖర్చు చేసుకోవడం జరిగింది. నేను ఇప్పుడే చెప్తున్నట్టు మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను. నేనేం మాట్లాడా ఎవరు ఎంత సహాయం చేకూర్చామో అది ముఖ్యమే, కానీ ఎంత డబ్బు పెట్టామో అది ముఖ్యం కాదు. సొంత ఇంటి ప్రతి వాడికి కళ. మాకు సొంత ఇల్లు ఉండాలనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అన్నాం. అంతకుముందు కాంగ్రెస్ లోపల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 16 లక్షల ఇల్లు కట్టించిన సంగతి నాకు జ్ఞాపకం ఉంది. నేను 16 అంటున్నాను, కానీ మళ్ళీ నేను లెక్కలు చూస్తూ ఉంటే 19 లక్షలు కట్టింది. 16 లక్షల ఇల్లు మనం కట్టించాం. ఇప్పుడు 1 సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించాలని తలపెట్టుకున్నాం. దాంతో మన కళలు నిజం చేయాలని చూస్తున్నాం. నేను ఒక్కొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, పూర్తిగా ప్రభుత్వం కంకణబద్ధమై పూర్తిగా మీకే అంకితమై ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి, సంక్షేమం గురించి ముందడుగు వేస్తూ ఉంది. మహాలక్ష్మి పథకం గురించి మీకు తెలుసు. కేవలం 500 రూపాయలకే సిలిండర్ వస్తూ ఉంది. దానికి ఇప్పటి వరకు 1,21,070 మంది వినియోగదారులకు ఇక్కడ ఈ
ఈ డిస్ట్రిక్ట్లో ఇవ్వడం జరిగింది. దానికి ఖర్చు 2,10,000 5 లక్షల కోట్ల సబ్సిడీ అందించింది. 2 లక్షలు కాదు, 2 లక్షల సిలిండర్స్. డబ్బు మాత్రం 5.9 అంటే 6 కోట్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. గృహజ్యోతి కార్యక్రమం కింద మనం మాట్లాడితే విద్యుత్తు 200కి మనకి ఉచితంగా దొరుకుతూ ఉంది. దాని గురించి మనం చూసుకుంటూ ఉంటే 1,21,000 మంది వినియోగదారులకు 0 బిల్లు జారీ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.